మాజీ మంత్రుల్ని మా నాయకుల్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ నాయకులు కానీ ఎట్లా విమర్శిస్తూ ఉన్నారో ఎట్లా పరుష పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారో ఇలా రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. సోషల్ మీడియా వేదికగా ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు పెరుగుతూ ఉన్నారో దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎదురుదాడి చేస్తున్నటువంటి దుర్మార్గపు తిట్ల దండకాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రజానికం కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు సమాయత్తం అవుతా ఉన్నారు. సో ఈ కేసులకు వీటికి మేము భయపడే వాళ్ళం కాదు. ఖచ్చితంగా వీటిని డెఫినెట్ గా చట్టపరంగా న్యాయపరంగా ఏ రకంగా ఎదుర్కోవాలో ఆ రకంగా ఎదుర్కొంటాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మీద కార్యకర్తల మీద చేస్తున్నటువంటి దాడులు కానీ వివిధ పోలీస్ స్టేషన్లలో పెడుతున్నటువంటి కేసులు కూడా వాళ్ళు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి, వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఒక చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే నిన్నటి వరకు 28 మంది మా సోషల్ మీడియా పిల్లల మీద